వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ప్రీ డయాబెటిక్ గురించి మనం తెలుసుకున్నాం. దాని యొక్క వనమూలికల గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. వేప, తులసి, మారేడాకు, నేరేడు గింజలు ప్లస్ దాంతోపాటు నేల ఉసిరి, తిప్పతీగ, నేలవేము, జీలకర్ర, మిరియాల గురించి పూర్తిగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. చాలామంది ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత చాలామంది ప్రీ డయాబెటిక్‌లో ఉన్నారు. అంటే హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అంటే 3 మంత్స్ యావరేజ్ తీయించుకున్నప్పుడు మనము దాంట్లో 5.5 మించి దాటిన తర్వాత స్లోగా గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఉన్నదంటే ప్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టు లెక్క. చాలామంది 6.5, 7 వరకు కూడా ఎటువంటి మందులు వాడరు. రెమెడీస్ ఇంట్లో ఏదో ఒక రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. దాంతోపాటు ఈ ప్రీ డయాబెటిక్ పౌడర్ తీసుకుంటం వలన బాడీలో బద్ధకాన్ని తగ్గించి యాక్టివ్గా ఉండి ఇన్ టైంలో ఆకలేయటం, అరికాళ్ళ తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, రాత్రి పడుకున్నప్పుడు యూరినేషన్ ఎక్కువ సార్లు అవ్వటం, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ ప్రీ డయాబెటిక్‌లో ఉన్నప్పుడు లేడీస్‌కి గైనిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి రావటం అవకాశం ఉంది. దాంతోపాటు బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది. ఎటువంటి మందులు వాడరో ఈ యొక్క దీన్నింటిని అధిగమించడానికి ఈ ప్రీ డయాబెటిక్స్‌తో బాధపడుతున్న వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఇది వాడుకోవచ్చు. ఇది వేపాకు చూర్ణం అండి. వేపాకు చూర్ణం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. దాంతోపాటు తులసి అండి. ఇది తులసి ఆకు పౌడరు. ఇది మారేడు ఆకు చూర్ణం అండి. ఈ మారేడు ఆకు చూర్ణం వల్ల మనకి బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తూ మన బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. ప్లస్ రక్తాన్ని చిక్కబడకన్నా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయటంలో మారేడాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి నేల ఉసిరి అండి. నేల ఉసిరి అనగానే అందరికీ తెలిసిందే. లివర్‌ని ఏ రోజుకి ఆ రోజు డీటాక్సిఫై చేస్తూ లివర్‌ని హెల్తీగా ఉంచుతూ ప్లస్ షుగర్‌ని రెగ్యులేట్ చేయడంలో కూడా నేల ఉసిరి బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు ఇది నేరేడు గింజల చూర్ణం అండి. నేరేడు గింజల చూర్ణం వలన యూరినరీ ట్రాక్‌లో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఈ ఎక్సెస్ యూరినేషన్ ఉంటే అది కంట్రోల్‌లో పెట్టడానికి, ప్లస్ బ్లడ్ ప్యూరిఫైయర్ కింద పనిచేస్తుంది. తిప్పతీగ అండి. ఇది మనకి ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్‌లో ఉన్నప్పుడు కానీ బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి, మనకి ఇన్సులిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయడానికి, ఇన్బ్యాలెన్స్ అయిన దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బాడీని, ప్లస్ దాంతోపాటు ఈ తిప్పతీగ వాడటం వల్ల బాడీలో ఎముకల అరుగుదలని అట్లా ఆపడానికి కూడా ఈ తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అమృతవల్లి అంటాము. దీన్ని బాడీలో మనకి ఏదైనా వ్యాధి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ యొక్క తిప్పతీగ పౌడర్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ నేలవేమంటే ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది, లివర్‌ని రెగ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది. ఇలా 7 రకాల వనమూలికలతో చేసిన పౌడర్‌ని మనం వాడటం వలన ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి గ్రాడ్యువల్‌గా మనం బయటపడతాం. హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. ఉదయం, సాయంత్రం ఈ పౌడర్‌ని తీసుకుంటే వల్ల చాలా ఫాస్ట్‌గా మనకు తగ్గుతుంది. ప్లస్ తినకముందు చాలామంది రీడింగ్స్ 120, 130, 140 అట్లా పెరిగిపోతూ ఉంటుంది. తినకముందు రీడింగ్స్ కూడా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ పెరిగినప్పుడే అట్లా ఈ యొక్క రీడింగ్స్ పెరుగుతూ ఉంటాయి. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతూ ఈ యొక్క రుగ్మతల నుంచి బయటపడతారు. ఈ యొక్క ప్రీ డయాబెటిక్ అని అంత మాటలు ప్రోగ్రామ్ చేయటం వల్ల ఏంటంటే కొన్ని వందల మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఈ వనమూలికల్ని నేను రా మెటీరియల్ కలెక్ట్ చేయించి దాన్ని పౌడర్ చేసి కాంబినేషన్ కలపడం జరుగుతుంది. అవి ఉపయోగపడతాయి అన్నది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది తిన్న తర్వాత రీడింగ్స్ కూడా చాలామందికి లేట్ అవర్స్‌లో తింటారు. ఒక 7:30, 8, 9 అయిన తర్వాత తింటారు. అది తిని వెంటనే అలసిపోవడం వల్ల పడుకుంటారు. అట్లీస్ట్ భోజనం తిన్న తర్వాత ఒక పావుగంట అయినా కొంచెం నడక సాగిస్తే ఈ యొక్క ప్రీ డయాబెటిక్ స్టేజెస్ ఫాస్ట్‌గా తగ్గుతాయి. దాంతోపాటు సాయంత్రం నిద్రించే ముందు వేడి నీళ్ళు మనం టీ తాగిన మాదిరిలో తాగుతూ ఉంటే మనకి తిన్న ఫుడ్ కూడా బాగా డైజెషన్ అవుతుంది. తిన్న అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి పడుకునే ముందు. ఆ విధంగా తీసుకుని ఈ యొక్క 7 రకాల వనమూలికలు ఈ ప్రీ డయాబెటిక్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు వాడటం వలన చాలా ఫాస్ట్‌గా తగ్గుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ వచ్చి మందులు వాడుతున్న వాళ్ళు కూడా 7 రకాల వనమూలికలను తీసుకుంటూ నేను వాళ్ళ యొక్క సమస్యలను బట్టి ఏ యొక్క హెర్బ్స్‌ని అడిషనల్‌గా వాడుకుంటే బాగుంటుంది అన్నది కూడా మీకు ఇప్పుడున్న ఎపిసోడ్‌లో క్లియర్‌గా చేయడం జరుగుతుంది. కొంతమంది 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా మందులు వాడేవాళ్ళు ఈ కంటి చూపు తగ్గకుండా ఉండి
బాడీలో అరికాళ్ళ తిమ్ములు, మంటలు రాకుండా ఉండి, ఆ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గడానికి కూడా ఈ యొక్క ఆయుర్వేదిక్ రెమెడీస్ చెప్పడం జరుగుతది. ఈ ప్రీ డయాబెటిక్ పౌడర్ తీసుకోవడం వల్ల ఏంటంటే, బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వి, ఆకలి సరిగ్గా వేసి, మనకి ఇన్ టైంలో డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ 7 రకాల వనమూలికలు బాగా ఉపయోగపడతాయి. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు మీకు జరిగే ఎపిసోడ్‌లో దాని రెమెడీస్ చెప్పడం జరుగుతది. ఎవరైనా కూడా నా నెంబర్‌కి ఫోన్ చేసి మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. నేను ఈ యొక్క వనమూలికల కలెక్షన్‌లో 18 సంవత్సరాలుగా నేను ఈ జర్నీ చేయటం వల్ల ఈ అనుభవం వచ్చింది. నేను అందు గురించి ప్రాక్టికల్‌గా జరిగేవే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం.